వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో చూడండి. ఈరోజు క్యాబేజీ ఫ్రై చేసుకుందాము. క్యాబేజీని ముందుగా 1 గంట ముందు నానబెట్టేసేయాలి. బకెట్ వాటర్లో నానబెట్టేసి క్యాబేజీ నానబెట్టేసి అలా ఉంచేసి 1 గంట తర్వాత తీసి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, క్యాబేజీ ఫ్రైకి ఏమీ అక్కర్లేదండి, చాలా సూపర్గా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఉంటే చాలండి, చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ క్యాబేజీని. చూడండి, క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా కడిగిన క్యాబేజీ అండి. క్యాబేజీ కడిగితే 1 గంట ముందు నానబెడితే బకెట్లో చాలు. తెచ్చి ఫ్రెష్గా ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈ క్యాబేజీని ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఇప్పుడు క్యాబేజ్ ముక్కలు వేస్తున్నాను. క్యాబేజ్ వేస్తున్నాను. చూడండి, క్యాబేజీ బాగా మగ్గాలండి. వాటర్ పోసుకోకుండా క్యాబేజీ బాగా మగ్గనిద్దాము. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇదిగండి, రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ½ టీ స్పూన్ ఏదైనా వేసుకోవచ్చు. పైకి కిందకి కలియ తిప్పాలి.
చూడండి, ఇలా బాగా కలియ తిప్పిన తర్వాత ఒక ప్లేట్ మూత వేసేసుకోవాలి. ప్లేట్ మూత వేసేసుకున్నాము. మళ్ళీ 2 నిమిషాలకు ఒకసారి తీసి మగ్గనిచ్చి మళ్ళీ కలియ తిప్పుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవటం అండి క్యాబేజీ. లాస్ట్లో కారం వేస్తాము. చూడండి పప్పుచారు చేసుకోవటానికి ఇదిగోండి మైసూర్ పప్పు వేసాను. ఎర్రపప్పు అండి, మైసూర్ పప్పు వేసాను. మళ్ళీ పచ్చిశనగపప్పు కూడా వేసానండి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇది శుభ్రంగా కడగాలి. అలాగే గుప్పెడి చింతపండు కూడా వేసాను. చూడండి క్యాబేజీ మగ్గుతూ ఉంది. ఇలా మగ్గుతూ ఉండాలండి, చక్కగా వాటర్ పోయకూడదు. ఇలా మగ్గుతూ ఉంటే లాస్ట్కి ఫ్రై లాగా అవుతుందండి. చూడండి, నేను ఈ క్యాబేజీ ఫ్రైలోకి మళ్ళీ టమాటా పప్పు కూడా చేస్తున్నాను. ఇదిగోండి మైసూర్ పప్పు వేసాను, చింతపండు వేసాను, మళ్ళీ పచ్చిశనగపప్పు కూడా వేసాను, టమాటాలు, ఇవి పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ అండి పండు మిరపకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని వేస్తాను, కట్ చేసి వేస్తాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకుంటానండి. చూడండి టమాటాలు పండు మిరపకాయలు కూడా కట్ చేసి వేసాను. పప్పులో నీళ్లు వేసానండి. ఒక్క గ్లాసు పప్పు అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. చూడండి కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కరు మూత పెట్టుకొని అలా వండుకోవాలండి. లాస్ట్లో 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ లిడ్ పైకి ఎత్తేసి అప్పుడు కుక్కర్ మూత తీయాలండి. చల్లారిన తర్వాత తీయాలి కుక్కర్ మూత. ఈలోగా ఫ్రై అవుతూ ఉందండి. చూడండి 5-6 విజిల్స్ అయితే వచ్చేసాయి. మా క్యాబేజీ ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పప్పు మెల్ట్ చేసి తాలింపు వేసేసుకుందాము. చూడండి క్యాబేజీ ఫ్రై అయిపోయింది. రుచికి సరిపడా కారం వేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి కారం వేస్తున్నాను. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నానండి నేను. చూడండి టమాటా పప్పు తాలింపు వేయటానికి పల్చని పప్పు అండి, పప్పు చారులా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తాలింపు వేయటానికి నేను ముందుగా స్టవ్ వెలిగించాను, బౌల్ పెట్టాను. బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు బాగా వేడెక్కుతూ ఉంది. కరివేపాకు కూడా వేసుకుందాము. చూడండి
చూడండి తాలింపు మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. చూడండి పప్పు తాలింపు వేసాను. చూడండి క్యాబేజీ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ క్యాబేజీ ఫ్రైతో పాటు నేను టమాటా పప్పు కూడా చేశానండి. ఇదిగోండి పల్చగా టమాటా పప్పు, పప్పు చారు కాదు, పప్పు కాదు, అలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. ఇది క్యాబేజీ ఫ్రై టమాటా అండి ఈరోజు కుకింగ్ వీడియో. సీతారామ గార్డెన్స్ కళ్యాణ మండపం లైటింగ్ చూడండి. లైటింగ్